మీరు సబ్మిట్ చేస్తారన్న ప్రూఫ్ ఎక్కడ? జడ్జి గారు ప్రూఫ్ ఏదని అడుగుతున్నారు. వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే, యువర్ ఆనర్. ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా? ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మేము 5 కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మేము 5 కలిసి ఆ అమ్మాయిని రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్, బ్లేడ్లతో కోసాం సార్. 1, 2 కాజులోనే 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. సంపేమని బతికిలాలేదు సార్. తను అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. చేయడం కేవలం కదా సార్. అంతగా వాళ్ళలో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? తప్పడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందంటే బ్లాక్ మెయిల్ చేస్తాం డిసైడ్ అయ్యా. సీడీ ఉందని అబద్ధం చెప్పా, నమ్మలేదు సార్. కేసు పెట్టా, భయపడి పారిపోయారు సార్. నిన్న కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సీడీ అని మీ అందరికీ తెలిసిపోయిందంటే అయినా ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశారు సార్. రక్తాలు చెల్ల కొట్టించారు సార్. చచ్చిపోయిన వదిలేసి వెళ్ళిపోయారు. చావుదాగా వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, ఆ అమ్మాయి ఎంత నరకయాతను అనుభవించిందో అని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావలసి నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళ లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఈ 20 కొందరు ట్రై చేశారు సార్ బయట కోర్టు మెట్ల మీద. ఇక నాకు డబ్బు వద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేమందరం దీప్తికి చాలా అన్యాయం చేశాం సార్, మమ్మల్ని వదలొద్దు సార్. యాక్చువల్ గా మేము ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంధ్యని. నమ్మబుద్ధి కాట్లేదండి. సంధ్య సార్ గీతమ్స్ కాలేజ్ 2nd ఇయర్ చదువుతుంది. రోజు గాజువాకి ట్యూషన్కి వెళ్తుంది. అసలు మేము వల్లేసిందే మీ మనవరాలు సంధ్య సార్. ఫిక్స్ చేసాం సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్ గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి. ఈ దీప్తి దొరికింది. నేను వద్దన్నానండి, కానీ మణిగాడే సార్ ఒప్పుకోలేదు. దీప్తిని ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆడది కదా, సంధ్య సంధ్య తర్వాత చూద్దాం అన్నాడండి సార్. మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా సార్ మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం. కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్, ఆయన అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్, తప్పు చేసావు మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజులు ఊరేలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 5 ఏళ్ళు సార్. ఈలో ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే తప్పు నాకుందే. తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరి తీసే తప్పు మీకుందా? ఆర్డర్ 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 ఆర్డర్.
భారత రాజ్యాంగం పట్ల గాని దేశం పట్ల గాని స్త్రీల పట్ల గాని ఏమాత్రం గౌరవం లేని ఈ 5గురికి ఇంకొక క్షణం కూడా బతికే అర్హత లేదు. 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. మహా అయితే ఏం చేస్తారు? ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. ఉంటే అటుండు లేదా ఇటుండు.